సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికి చూచినా అందే కలడు అని మన పెద్దలు చెప్పినా మనలాంటి వారికి మాత్రం సందేహం వలదు. ఏడి ఎక్కడున్నాడా భగవంతుడు అంటూ కనపడ్డ వాళ్ళనల్లా అడుగుతూ ఉంటాం. గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు ఇలా ఎన్నెన్ని మందిరాలున్నాయో అన్నింటిలోనూ ఆయన కోసం వెతుకుతూ ఉంటాం. ఎందుకీ వెతుకులాట? ఆయన మానాన ఆయన పనిని ఆయన చేసుకోనీయకుండా వెతికి వెతికి వెంటాడుతూ వేధిస్తూనే మనుషులు జీవితమంతా గడిపేస్తారు. కోరిన కోరికలు తీరితే పూజించి, తీరకపోతే దూషించి దోషించి ఫలానా పని నువ్వు చేయగలవో లేదో తేల్చేస్తావా అంటూ పరీక్షలు పెట్టి నిత్యం భగవంతునితో బేరసారాలు చేసే మనిషికి ఈ వ్యాపకంలో శాంతి ఎలా దొరుకుతుంది చెప్పండి? ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సక్లు ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్, తాజ్ బంజారా ఆపోజిట్ లో ఉన్న హిడెన్ బ్యూటీ సలూన్ లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ షిరీన్ ఖాన్. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈ రోజు మా సకలకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం ఇప్పుడు వైట్నింగ్ ఫేషియల్ చూపెడదాం. కేసర్ ఫేషియల్. ఇది దేనికి ఎక్కువ ఉపయోగపడుతుంది? ఇన్స్టెంట్ గ్లో, వైట్నింగ్, కలర్ ఇంప్రూవ్మెంట్. ఓకే, కలర్ ఇంప్రూవ్మెంట్, ఇన్స్టెంట్ గ్లో, వైట్నింగ్. ఓకే, సో ఎక్కువగా కోరుకుంటున్నారు ఇప్పుడు లేడీస్ ఎక్కువగా. చాలా మార్కెట్ లో ఏమైపోయిందంటే మన స్కిన్ వైట్ ఉండాలి, తెల్లగా కనిపించాలి, ఫేర్ గా కనిపించాలి. సో ఇది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ యూజ్ చేయొచ్చు. చక్కగా కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఈ ఫేషియల్ మరి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఈ మీకు చూస్తే అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఇక్కడ కొంచెం ప్యాచీగా స్కిన్ ఉన్నాయి, ఇక్కడ కూడా వేరే ప్యాచ్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం ఈక్వల్ గా చేసుకోవచ్చు. ఓకే, దాని గురించి మనం ఏమో కేసర్ ఫేషియల్ రికమెండ్ చేస్తున్నాం మీకు. ఓకే, సో అంటే కొంచెం ప్యాచీగా ఉంది కొద్దిగా అక్కడక్కడ, సో అది ఇంకా కొంచెం కలర్ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ యాజ్ యూజువల్ మనం క్లెన్జింగ్ తోనే స్టార్ట్ చేస్తాం. సో క్లెన్జింగ్, స్కిన్ క్లీన్ చేయాలి. ఓకే, ఎంతసేపు చేసుకోవాలి? ఇది 5 minutes అండి. 5 minutes. ఓకే, కానీ అది క్లెన్జింగ్, నార్మల్ క్లెన్జింగ్ వేరేగా ఉంటాయి. ఇది కేసర్ క్లెన్జింగ్ కొంచెం ఫామ్ లో వస్తుంది ఇది. ఓకే, అంటే మామూలు క్లెన్స్ కాకుండా కేసర్ ఫేషియల్ కి మాత్రం సెపరేట్ క్లెన్జింగ్ మనం యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది సముఖ్య. ఇప్పుడు మనం వైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ఉంటే తీయనికి మనం స్క్రబ్బింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ స్క్రబ్బింగ్ ఎంత టైం వరకు పెట్టుకోవాలి? 3 minutes అండి. 3 minutes. సో మనం యూజ్ చేసే స్క్రబ్స్ లో కూడా ఈ గ్రాన్యూల్స్ చాలా మైల్డ్ గా ఉండాలి అది ఇది అంటూ ఉంటాం కదా. సో మరి దీనికి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రబ్ తీసుకోవాలి? ఇప్పుడు ఖాళీ 12-13 years ఇంకా 16 years దాకా ఉంటే కొంచెం గ్రాన్యూల్స్ ఏమో కొంచెం ఫైన్ గా ఉండాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఉంది స్కిన్ అంటే కొంచెం గ్రాన్యూల్స్ కొంచెం అది ఉండాలి. ఓకే, హెవీ ఉండాలి. ఇంకా డ్రై స్కిన్ ఉంది, ఇప్పుడు దానికి గ్రాన్యూల్స్ చాలా ఫైన్ గా కావాలి దానికి. ఓకే, సో ఇలా స్కిన్ బట్టి కూడా మనం యూజ్ చేసే స్క్రబ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే 5 minutes చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ అయిపోయింది మనది మోడల్. ఇప్పుడు దీని తర్వాత మనం ఆయిలీ స్కిన్ ఎక్కువ ఉంటే ఇంకా పింపుల్స్ ఎక్కువ ఉంటే మనం జెల్ యూస్ చేసుకుందాం. ఓకే, లేదు యాక్నే లేదు, ఆయిలీ స్కిన్ లేదు, మనం ఇప్పుడు డ్రై టు నార్మల్ స్కిన్ ఉంటే మనం క్రీమ్ యూస్ చేయొచ్చు. ఓకే, డ్రై టు నార్మల్ అయితే క్రీమ్ యూస్ చేయాలి, అండ్ అలానే ఆయిలీ ఇంకా యాక్నే ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక జెల్ యూస్ చేయాలి. ఓకే, ఇది దేనికి యూస్ చేస్తున్నామండి? ఇప్పుడు మసాజ్ ఇస్తున్నాం మనం. మసాజ్ ఇప్పుడు దీనికి ఏంటి? ఇప్పుడు నార్మల్ టు డ్రై ఉంది ఈమెది. ఇప్పుడు మనం యాక్నే ఉంది కానీ చాలా తక్కువ ఉంది ఈమెకి. ఓకే, అయితే ఈమెకి మనం క్రీమ్ యూస్ చేస్తాం. క్రీమ్ యూస్ చేస్తాం. ఓకే, సో ఎంతసేపటి వరకు చేసుకోవాలి? అది 5 minutes చేయాలి. 5 minutes. ఓకే,
ఓకే, మరి 5 minutes అయిపోయింది కదా, క్లీన్ చేయాలా? లేదండి, క్లీన్ చేయడం ఏం అవసరం లేదు. దీనిపైన మనం ప్యాక్ చేస్తాం, ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ కావాలి ఇప్పుడు మీకు. వైట్నింగ్ ఇస్తున్నాం, వీ హ్యావ్ టు లాక్ ఎవ్రీథింగ్. దాని గురించి మనం ఈ క్రీమ్ పైననే మనం ప్యాక్ పెడదాం. సో ఇలా ఫేషియల్ కి టైం లేని వాళ్ళు, అంటే పార్లర్కి రాలేని వాళ్ళు, లేకపోతే అవైలబుల్ లేని వాళ్ళు, సో రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు హోమ్ రెమెడీస్ అంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలా ప్యాచెస్ స్కిన్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇలా డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం ఫేర్ అవ్వడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు పచ్చి పాలు ఉంటాయి, పచ్చి పాలలో కాటన్ పెట్టిన తర్వాత కాటన్ కి స్క్వీజ్ అవుట్ చేసి అది పాలు మన ఫేస్ పైన పెట్టేయాలండి. ఓకే, పచ్చి పాలలో కాటన్ డిప్ చేసి అది మనం పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఫేస్ ఇంకా హ్యాండ్స్ అనే ఉంటే రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత అది 15 minutes లేకుంటే హాఫ్ అన్ అవర్, అకార్డింగ్ టు మీకు ఎంత టైం ఉందని, హాఫ్ అన్ అవర్ టు 15 minutes అట్లా పెట్టుకొని దాని తర్వాత అదే కాటన్ తీసుకొని మంచిగా వైప్ చేయాలండి. ఓకే, సో తర్వాత ఏమైనా అంటే కలర్ కాంప్లెక్షన్ కోసం డైట్ ఏమైనా ఉండిందా, లేదంటే కలర్ కాంప్లెక్షన్ మనకి ఫేర్ గా కావాలంటే మనం క్యారెట్ జ్యూస్ ఇన్ ద మార్నింగ్, అది చాలా బాగుందండి. దాంట్లో షుగర్ ఇంకా ఏం యాడ్ చేయడం ఏం అవసరం లేదు, దాంట్లో షుగర్ యాడ్ చేయకుండా ప్యూర్ జ్యూస్ తాగాలి. అవునండి, ఓకే, క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగాలి. దట్ ఇన్ ద మార్నింగ్ టైం. అంటే పరగడుపున అంటే ఏమీ తినకుండా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యు టేక్ ఇట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కుకుంబర్ జ్యూస్ కూడా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత కాకరకాయ జ్యూస్ కూడా, అది చాలా కాకరకాయ జ్యూస్ కానీ అది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. దాంట్లో వాటర్ కలిపి దాంట్లో తీసుకొచ్చండి. ఓకే, క్వాంటిటీ అంటే హాఫ్ అన్ కప్ ఆఫ్ దిస్ థింగ్ కాకరకాయ జ్యూస్, ఇంకా నీళ్ళు పెట్టి తీసుకొచ్చండి ఇది. ఓకే, సో ఇవన్నీ తీసుకుంటుంటే కనుక కలర్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా డైలీ తీసుకోవచ్చు కదా, డైలీ తీసుకోవచ్చు. ఓకే, సో మరి ప్యాక్ టైం అయిపోయినట్టు మరి క్లీన్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఫేషియల్ అయిపోయింది సంయుక్త. ఇప్పుడు చూడండి మీరే డిఫరెన్స్. యా, సో మనం ముందు చూసినప్పటికీ ఇప్పటికీ మీరు చెప్పారు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అని. ఖచ్చితంగా, సో ఆ గ్లో అయితే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది, చాలా క్లియర్ గా ఉంది ఫేస్ కూడా. దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా? సన్ స్క్రీన్ పెట్టాలి. 24 hours చేద్దండి. ఓకే, 24 hours వరకు సోప్, ఫేస్ వాష్ ఏది యూజ్ చేసుకోకూడదు, సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో మామూలుగా ఇలా కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు? కానీ సన్ స్క్రీన్ అప్లై చేయాలండి. ఎప్పుడంటే మీరు బయటికి వెళ్తున్నారు, సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఇది మస్ట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ ఉంది. ఎప్పుడైనా మీరు వెళ్తున్నారు, ఎప్పుడైనా ఇంట్లోనే ఉన్నారు, లైట్ లో వర్క్ చేస్తున్నారు ఎక్కువ మీరు అయితే ఎప్పుడు సన్ స్క్రీన్ వాడుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాం కదా. ఇంకా